హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 70,000 రూపాయలు ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ టెస్ట్ చేశాక మేము కొన్ని వందల ల్యాప్టాప్స్ టెస్ట్ చేసి బెస్ట్ ఏమో మీకోసం రికమెండ్ చేస్తూ ఉంటాం. మేము స్పెసిఫికేషన్స్ వీడియో ఇస్తే అయితే చేయం. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసి స్పెసిఫికేషన్స్ కింద మీద చేసేసి ఇది బెస్ట్ అని చెప్పేసి మీ మీద రుద్దాం. మీరు 100% నేను చెప్పింది మీకు మీరు కొన్న ల్యాప్టాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది నాది గ్యారెంటీ. అందుకని ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు వీడియో చూసేటప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ మీరు ఎవరు వీడియో చూస్తున్నారు అనేది అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి మీకు 100% వాళ్ళ మీద ట్రస్ట్ ఉంటుంది. ఎవరైనా కానీ వాళ్ళ మీద ట్రస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ప్రొడక్ట్ పర్చేస్ చేయండి. ఆషామాషిగా పర్చేస్ చేస్తే మీకు ఇబ్బంది అవుతారు. సో ఫస్ట్లీ మనం 70,000 రూపాయలు మన బడ్జెట్ కాబట్టి ఇక్కడ నేను 3 కేటగిరీస్ చెప్తాను మీకు. ఫస్ట్ కేటగిరీ బెస్ట్ హెచ్పీ ల్యాప్టాప్. హెచ్పీలో బెస్ట్ ల్యాప్టాప్ కావాలి, ఎందుకంటే కొంతమంది హెచ్పీ డెల్లే కావాలంటారు. అట్లాంటి వాళ్ళ కోసం బెస్ట్ హెచ్పీ ల్యాప్టాప్. సెకండ్ కేటగిరీ బెస్ట్ పర్ఫార్మెన్స్. 70,000 రూపాయల్లో దీన్ని మించిన పర్ఫార్మెన్స్ ఇంకోటి మాకు ఉండకూడదు. అట్లాంటి ల్యాప్టాప్ చెప్పు, నువ్వు టెస్ట్ చేసినావు కదా అంటే మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్. థర్డ్ కేటగిరీ కొంచెం పర్ఫార్మెన్స్ అటు ఇటు అయినా పర్లేదు. అంటే మామూలుగా ఏముందన్నా మేము స్టూడెంట్స్ అండ్ ఆఫీస్ పర్పస్, ఆండ్రాయిడ్ స్టూడియోలు, ఆటోకాడ్, ఆఫీస్ వర్క్లు ఇట్లాంటివి, బేసిక్ కోడింగ్ ఇట్లాంటివి చేస్తాం, ఏ టాస్క్లు చేస్తాం. మాకు దీనికి సరిపోయే పర్ఫార్మెన్స్ ఉండాలా, అట్లని వేరే అన్నీ కావాలి. డిస్ప్లే బాగుండాలి అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉండాలి, వెయిట్, బ్యాటరీ బ్యాకప్ అన్నీ ఉండాలి. అట్లాంటి చెప్పంటే మాత్రం బెస్ట్ ఆల్రౌండర్ ఫైనల్ ల్యాప్టాప్. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా బెస్ట్ ల్యాప్టాప్ మీ ఇంటికి తీసుకెళ్తారు. ఇందులో మీరు ఏ కేటగిరీలో చూసుకోండి. మీరు హెచ్పీ కావాలనుకుంటే హెచ్పీ తీసుకోండి, సేమ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ ఇష్టం. ఇక ఫస్ట్ కేటగిరీ మనం మాట్లాడుకున్నట్లయితే బెస్ట్ HP 15 అనమాట. దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. మనం చేసింది వచ్చేసి 8GB వేరియంట్, ఇది 16GB వేరియంట్, 1TB స్టోరేజ్తో వస్తుంది. ఇది 70,490 రూపాయలకి ఇప్పుడు రైట్ అవైలబుల్గా ఉంది. ఇది మీకు మెటల్ లిడ్తో వస్తుంది, ప్లాస్టిక్ బాడీ కిందంతా, బట్ లిడ్ మాత్రం మెటల్తో వస్తుంది. అండ్ 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే యూజ్ చేశారు. యాంటీ గ్లేర్ డిస్ప్లే, 68Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్రైట్నెస్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. మీరు వీడియో చూసినప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ క్వాలిటీ అయితే చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125Hతో వస్తుంది అనమాట. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇది మీకు 14 కోర్స్ ఉంటాయి అండ్ 18 థ్రెడ్స్ అయితే ఉంటాయి. 14 కోర్స్ మీకు 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి, 2 లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి అనమాట. దీనివల్ల మీకు కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది ఇంటిగ్రేటెడ్గా. 16GB DDR5 ర్యామ్ అయితే వస్తుందన్నమాట. 5600 MHz స్పీడ్ అండ్ 1TB స్టోరేజ్తో వస్తుంది. NVMe M.2 Gen 4 SSD అయితే యూజ్ చేశారు. బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, డెడికేటెడ్ నంప్యాడ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు నంప్యాడ్ ఎక్కువగా యూజ్ చేస్తే డెడికేటెడ్ నంప్యాడ్ కూడా ఉంటుంది. బ్యాక్లైట్ ఉంటుంది, నైట్ ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. వెబ్ కెమెరా క్వాలిటీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఆ తర్వాతకి బ్యాటరీ బ్యాకప్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 41 వాట్ అవర్ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్లీ మా టెస్టింగ్లో రిజల్ట్స్ అయితే 41 వాట్ అవర్ అయినప్పటికీ బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చిందన్నమాట. అరౌండ్ లైట్ యూసేజ్లో 4 అవర్స్ వరకు అయితే వచ్చింది. కొంచెం హెవీగా యూజ్ చేస్తే మాత్రం మీకు 3 అవర్స్ వస్తుంది. అదేంటన్నా అది బెటర్ అంటే ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే బెటర్ కాదు, కానీ బట్ హెచ్పీలో ఉన్న ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే దట్ 41 అవర్ బ్యాటరీ ఈ మాత్రం ఇస్తుందంటే బెటరే. బట్ దీనికంటే బెటర్ ఇచ్చే ఈ మార్కెట్లో చాలానే ఉన్నాయి. అండ్ 1.6 kgs వెయిట్ ఉంటుంది. కావాల్సిన పోర్ట్స్ అన్నీ ఉంటాయి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ MS ఆఫీస్ 2024తో వస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ 365 అనేది 1 year సబ్స్క్రిప్షన్తో వస్తుందన్నమాట. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా ఇందాక, పవర్ఫుల్ ప్రాసెసర్, మీకు పర్ఫార్మెన్స్లో ఎక్కడ ఇష్యూ ఉండదు. మీకు బెంచ్ మార్క్స్ ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. మా రియల్ టైం టెస్ట్ చేసినప్పుడు Geekbench 6 వచ్చేసి మీకు సింగిల్ కోర్లో 2200 వస్తే మనకి మల్టీ కోర్లో 10,000 చేంజ్ వచ్చింది. Cinebench 2024 చూసినట్లయితే మనకి సింగిల్ కోర్లో 92 వస్తే మల్టీ కోర్లో 406 వచ్చింది. అండ్ PC Mark 10 వచ్చేసి 6300 వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్ స్కోర్. అది హెచ్పీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ప్రైస్ రేంజ్లో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవి ఉన్నాయి. బట్ హెచ్పీలో ది బెస్ట్ వన్. నేను అందుకనే చెప్పాను బెస్ట్ హెచ్పీ ల్యాప్టాప్ అని. దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ ల్యాప్టాప్, బట్ హెచ్పీలో బెస్ట్ ల్యాప్టాప్. 1 year వారంటీతో వస్తుంది. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. లేదన్నా మాకు హెచ్పీ అనేది పెద్ద మోజేం కాదు, హెచ్పీ డెల్ మాకు అదే కావాలనేది ఏం లేదు. మాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, మంచి ల్యాప్టాప్ అయి ఉండాలి, లేటెస్ట్ అయి ఉండాలి. గది చెప్పు మాకు హెచ్పీ కుజ్పినాయి అంటే మాత్రం 100% దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. Asus VivoBook 16 వెరీ రీసెంట్లీ మనం రివ్యూ అయితే చేసాం, మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి బట్ థింగ్ ఏంటంటే ఇది రెగ్యులర్గా చాలా ఎక్కువ ప్రైస్ ఉండేది. ఇది రైట్ నో వచ్చేసి ఇప్పుడు మీకు ఇది 75,990 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. సో కొంచెం బట్ కార్డ్ ఆఫర్లతోటి 73,000కి అలా వస్తుంది. అందుకని ఎప్పుడు కార్డ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి నేను 10-15 రోజుల నుంచి చూస్తున్నాను కాబట్టి ఎప్పుడు కార్డ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ 73,000 74,000కి వస్తే ఇది ప్రొవైడ్ చేసే పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ రేంజ్లో మీకు వేరే ఏ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయలేదు యాజ్ ఆఫ్ నో.
ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. దాని గురించి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మిలిటరీ స్టాండర్డ్ 810హెచ్‌తో వస్తుంది. బట్ ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. నాకు ఈ ల్యాప్‌టాప్‌లో నచ్చనిది ఏదైనా ఉందంటే మాత్రం అదొక్కటే. అది మాత్రం బరాబర్ చెప్పాలి. కొంచెం ఈజీగా ప్లాస్టిక్ లిడ్ కాబట్టి మాకు కొంచెం ఈజీగా స్క్రాచెస్ అట్రాక్ట్ చేసింది. అండ్ ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ ఉంటాయి కదా! అవి కూడా కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అయితే చేస్తుందన్నమాట. అదొక్కటే. అది తప్పితే ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ఒక్కటి కూడా మీకు కానుండదు. బిల్డ్ క్వాలిటీ పర్లేదు. బట్ ప్లాస్టిక్ కాస్త ఇంప్రూవ్ చేయాల్సిందే. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 16 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఐపీఎస్ డిస్ప్లేనే అనమాట. ఇది మీకు డిస్ప్లే క్వాలిటీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ 16:10 రేషియోతో వస్తుంది. అంటే మీకు యూజువల్గానే ఇది 16 ఇంచెస్ వెరీ బిగ్, బట్ 16:10 అవడం వల్ల బిగ్గర్ డిస్ప్లే కంటెంట్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు బిగ్గర్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం మీకు ఇది చాలా సాటిస్ఫై చేస్తుంది. బట్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, టీయూ సర్టిఫైడ్ అనమాట. ఎక్కువసేపు చూసినా సరే మీ కళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ థింగ్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది. మరి మీరు డైలీ కాలేజ్ క్యారీ చేస్తుంటే అది కూడా బ్రెయిన్లో పెట్టుకోండి. 14 ఇంచెస్ క్యారీ చేసినంత ఈజీగా అయితే ఉండదు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, నో కంప్లైంట్స్. అండ్ ఇక మెయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి మనకి అల్ట్రా 5 225H. ఇందాక 125H అని చెప్పాను కదా, అది అల్ట్రా సిరీస్లో ఫస్ట్ సిరీస్ అనమాట. ఇది సెకండ్ జనరేషన్ ఆఫ్ అల్ట్రా ప్రాసెసర్ 225H. వెరీ వెరీ పవర్ఫుల్ వన్. అప్ టు 4.9 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 14 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ ఉంటాయి. అండ్ ఇన్బిల్ట్గా మీకు ఎన్పియూతో కూడా వస్తుందన్నమాట. ఇది మీకు అప్ టు 13 టాప్స్ అయితే ఉంటాయి అనమాట ఎన్పియూ. అంటే ఏ టాస్క్లు ఇప్పుడు రైట్ నో అనేది ట్రెండింగ్ కదా, మీరు ఏమన్నా ఏ టాస్క్లు చేసేటప్పుడు ఈ ఎన్పియూ హ్యాండిల్ చేస్తుంది. సిపియూ మీద జీపీయూ మీద ప్రెషర్ పడకుండా చాలా ఆరామ్సే పనిచేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు బెటర్గా వస్తుంది దానివల్ల. సో డెడికేటెడ్గా ఎన్పీ ఉండడం అనేది అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. గ్రాఫిక్స్తో వస్తుంది, 16GB DDR5 ర్యామ్తో వస్తుందన్నమాట. ఆన్బోర్డ్ ర్యామ్ 5600 MHz స్పీడ్ ర్యామ్. మీరు కావాలంటే ఇంకో ఎక్స్ట్రా స్లాట్ అయితే ఉంటుంది, మీరు సోడియం స్లాట్ ఒకటి ఉంటుంది. కావాలంటే మీరు ఇంకా అప్ టు 32GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో పర్ఫార్మెన్స్ తగ్గితే. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ కూడా 512GB M.2 Gen 4 SSD అయితే యూజ్ చేశారు. బట్ కావాలంటే ఇంకో ఎక్స్ట్రా స్లాట్ కూడా ఉంది, దాన్ని యూజ్ చేసి ఇంకో 1TB SSD కూడా మీరు ఎక్స్ట్రాగా యాడ్ అయితే చేసుకోవచ్చు. అప్గ్రేడబిలిటీ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ యాజ్ ఆఫ్ నో డెలివర్ చేసే పరంగా కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. 100% మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి ఇంత చెప్తున్నా, బెంచ్ మార్క్స్ చెప్పానంటే మాత్రం మా టెస్టింగ్లో Geekbench 6 కోర్స్ వచ్చేసి మాకు సింగిల్ కోర్లో 2675 వస్తాయి, మల్టీ కోర్లో 10491 వచ్చింది. సేమ్ సినీబెంచ్ 2024 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 121 వస్తే, మల్టీ కోర్లో 691. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ల్యాప్టాప్స్ అన్నీ ఈవెన్ దో 1,40,000 ఉన్న ల్యాప్టాప్ టెస్ట్ చేసిన అన్నిటికంటే కూడా ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన వాటిలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే డెలివర్ చేసింది, అదైతే చెప్పగలను. కొంచెం మీకు అది ఫర్దర్గా మాట్లాడతాను నేను. ఇక పీసీ మార్క్ 10 విషయానికి వస్తే మాత్రం 7200 మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం మీకు ఇవన్నీ ఇంద్రబాబు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసే ల్యాప్టాప్ ఇది. బట్ కాకపోతే చాలామంది హీట్ అవుతుంది అనుకుంటారు. లెఫ్ట్ సైడ్ కీబోర్డ్ ఏరియా దగ్గర హ్యాండ్ పెట్టినప్పుడు మీకు కొంచెం అక్కడే CPU ఉంటుంది కాబట్టి కొంచెం వామ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ మేము CPU ఇంటర్నల్ టెంపరేచర్స్ చెక్ చేసాం, మాకు ఎక్కడా ఇష్యూ లేదు. బట్ ఎక్స్టర్నల్గా మీకు కొంచెం వామ్ అనిపిస్తుంది అనమాట. అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, CPUకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంటర్నల్గా కూల్గానే ఉంటుంది. ఆ ఎయిర్ త్రో చేసే క్రమంలో మీకు ఆ పర్టికులర్ ఏరియాలో మీకు కొంచెం వామ్గా అనిపిస్తుంది అంతే. అండ్ ఇక పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్. ఫుల్ హెచ్డీ IR కెమెరా యూజ్ చేశారు, విండోస్ హలో ఇవన్నీ ఆరామ్సే ఉంటుంది. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. అండ్ 42 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. బికాస్ ఆఫ్ దిస్ అది 125H కూడా 41 వాట్ అవర్ చెప్పాను నేను హెచ్పీలో, ఇందులో 42 వాట్ అవర్. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు లైట్ యూసేజ్లో 5 అవర్స్ వస్తుంది, హెవీ యూసేజ్లో 4 అవర్స్ వస్తుంది. దాంతో కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ దట్ ఏదైతే 225H అనేది ప్రాసెసర్ ఉంది, ఈసారి కాస్త బెటర్ ఆప్టిమైజ్డ్ చేశారు బ్యాటరీ బ్యాకప్ విషయంలో. అండ్ అలానే మనకి 1.8 kgs వెయిట్ ఉంటుంది. ఇట్స్ క్వైట్ కామన్, ఎందుకంటే 16 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. రిమైనింగ్ పోర్ట్స్ గీట్స్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. MS Office 2024, Microsoft 365, McAfee 1 year ఇవన్నీ కూడా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఇక ఫైనల్ కేటగిరీ మాకు ఆల్రౌండర్. ఇప్పుడు నేను చెప్పాను కదా, HP అనేది బ్రాండ్ ఉంది. అండ్ ఏదైతే నేను Asus VivoBook 16 చెప్పానో వెరీ వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ బిల్డ్ క్వాలిటీ నేను ఏం చెప్పాను, కొంచెం కాంప్రమైజ్ ఉందని చెప్పాను. అండ్ డిస్ప్లే కూడా మీకు IPS డిస్ప్లే. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ల్యాప్టాప్ మీకు పర్ఫెక్ట్ ఆల్రౌండర్. బట్ ఇప్పుడు లాంచ్ అయిందంటే కాదు, లాస్ట్ ఇయరే లాంచ్ అయింది. బట్ స్టిల్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు చెప్పాక మీకు అర్థమవుతుంది. ఇది రెగ్యులర్గా అప్పుడు 81,000 82,000 ఉండేది, బట్ రైట్ నువ్వు 73,000 రూపాయలకు వస్తుంది. కార్డ్ ఆఫర్స్ తోటి ఇంకా తక్కువకి వస్తుంది లేండి మీకు. లేదు ఇదే ల్యాప్టాప్ మీకు కొంచెం డిస్ప్లే కాంప్రమైజ్ అవుతుంటే మీకు 67,000 కూడా వస్తుంది. దాని గురించి వీడియో ఎండ్లో మాట్లాడతాను. ఫస్ట్లీ ఇది లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 5 అనమాట. OLED డిస్ప్లే ల్యాప్టాప్ అనమాట ఇది, లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 5 OLED. ఫస్ట్లీ ఇది మనకి మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీకు ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్లీ
మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సెకండ్ డిస్ప్లే 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే. నేను ఇప్పటివరకు చెప్పిన ఏ ల్యాప్‌టాప్ కూడా మీకు ఈవెన్ దో దిస్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ఇది కూడా మీకు ఆ డిస్ప్లే క్వాలిటీని మ్యాచ్ అయితే చేయలేదనమాట. ఓలెడ్ డిస్ప్లే 16:10 రేషియోతో వస్తుంది. ఇది కూడా దో ఇట్స్ 14 ఇంచెస్ 16:10 రేషియో అనేది స్వీట్ స్పాట్. ఎందుకంటే మీకు చిన్నది కాబట్టి ఆల్రెడీ 16:10 రేషియోతో రావడం వల్ల మీకు కంటెంట్ ఏరియా అనేది చాలా బెటర్గా ఉంటుంది. బ్రైట్నెస్ అనేది ఓవర్ 400 నిట్స్ అయితే ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే 100% sRGBతో వస్తుంది. 100% DCI-P3 కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఫోటోషాప్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా చిన్న చిన్న కలర్ గ్రేడింగ్ థింగ్స్ చేస్తారనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ డూ 100% మీకు పర్ఫెక్ట్ యాక్యురేట్ కలర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం సేమ్ హెచ్పీలో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H అయితే యూజ్ చేస్తారు. సేమ్ 14 కోర్స్ 18 థ్రెడ్స్. ఇంకా రిమైనింగ్ అంతా మీకు తెలిసిందే. సేమ్ ప్రాసెసర్ కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. సేమ్ ప్రాసెసర్ తోటి హెచ్పీలో ఏదైతే ఉందో అదే వస్తుంది. బట్ డిస్ప్లే బెటర్గా వస్తుంది, బిల్డ్ క్వాలిటీ బెటర్గా వస్తుంది కంపేర్ టు హెచ్పీ ఆబ్వియస్లీ. అండ్ ఇక ఆ తర్వాతకి ఇంటిగ్రేటెడ్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది. 16GB LPDDR5X ర్యామ్తో వస్తుంది. 7467 MHz స్పీడ్ ర్యామ్, వెరీ హై స్పీడ్ ర్యామ్. 1TB Gen 4 SSDతో వస్తుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. అండ్ అలానే మీకు ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరాతో వస్తుంది. ఐఆర్ వెబ్ కెమెరా, విండోస్ హెలో ఎవ్రీథింగ్ ఆరామ్సే బాగానే వర్క్ అవుతుంది. అండ్ 57 వాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. ఇందాక నేను చెప్పిన రెండింటితో కంపేర్ చేస్తే మీకు ఎక్కువ వాట్ అవర్ బ్యాటరీ. బట్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం ఆ రియల్ టైమ్ టెస్టింగ్లో లైట్ యూసేజ్ అంటే యూట్యూబ్ స్ట్రీమింగ్కి మాకు 5 అవర్స్ వరకు వచ్చింది. లేదు మీరు కొంచెం హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తే మీకు అరౌండ్ 4 అవర్స్ వరకు అయితే వస్తుంది. కొంచెం తక్కువే వస్తుంది, నేను మ్యాక్స్ చెప్తున్నాను మీకు. అండ్ 1.49 kgs వెయిట్ ఉంటుంది. కావాల్సిన పోర్ట్స్ అన్నీ ఉంటాయి, ఎక్కడ పోర్ట్స్ కూడా స్కిప్ చేయలేదు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 ఎవ్రీథింగ్ ఉంటుంది. మీ రిఫరెన్స్ కోసం మనం PC Mark 10 గురించి మాట్లాడుకుంటే 6326 మీకు ఇక్కడ ఏమర్థమైంది, పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఏదైతే హెచ్పీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది సేమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. బట్ ఓలెడ్ డిస్ప్లే వస్తుంది, మెటల్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, మంచి వెబ్ కెమెరా వస్తుంది. ఇవన్నీ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కాబట్టి నేను దీన్ని ఆల్రౌండర్ కింద పెట్టాను. లేదన్నా మాకు ఓలెడ్ డిస్ప్లే పెద్ద మ్యాటర్ కాదు, నువ్వు 74,000 అంటున్నావు, అంత మా వల్ల కాదు, రిమైనింగ్ అంతా బాగానే ఉంది కానీ మాకు ఓలెడ్ లేకపోయినా నడుస్తుంది, మాకు 70,000 లోపల కావాలంటే ఇదే ల్యాప్టాప్ మీకు 67,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. కేవలం చేంజ్ ఏంటంటే అది IPS డిస్ప్లేతో వస్తుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. ఒకవేళ మీరు కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. మీకు క్లారిటీ వచ్చింది కదా. సింపుల్ థింగ్ ఏంటంటే HP 15కి వెళ్ళిపోండి. లేదు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకు మెయిన్ అనుకుంటే మాత్రం ASUS VivoBook 16. లేదు మాకు ఓవరాల్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఆల్రౌండ్ పొట్లం కావాలనుకుంటే మాత్రం మీకు Lenovo IdeaPad Slim 5 ఓలెడ్కి అయితే వెళ్ళిపోండి. కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు, అంటే ల్యాగ్ అయ్యి ఉండొచ్చు వీడియో. బట్ మీరు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఇప్పటివరకు చూడడం పెద్ద తప్పు లేదు. ఇంతవరకు చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి మంచి ల్యాప్టాపే వస్తుంది. మీరు 100% ఆ ల్యాప్టాప్తో సాటిస్ఫై అవుతారు. మీరు నా కోసం చేసే హెల్ప్ ఏంటో చెప్పిన ఫస్ట్ హెల్ప్, ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో చూసారు కాబట్టి ఒక కామెంట్ చేసి, ఇంత పెద్ద లాంగ్ వీడియోస్ వైరల్ అవ్వడం చాలా కష్టం. చాలామందికి వెళ్ళాలంటే మీరు ఏదో ఒక కామెంట్ మన ఛానల్ గురించి, రివ్యూస్ గురించి ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ సెకండ్ రిక్వెస్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఏదైనా ఫిక్స్ అయిపోతే ఇందులో ఏది పర్చేస్ చేయాలనుకుని వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీటికి సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ రివ్యూ వీడియో చూడండి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్కి కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.